శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం అక్టోబర్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, సింహరాశి వారికి ఈ పక్ష ప్రారంభంలో ధనస్థానంలో రవి చాలా వరకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. తండ్రి గారి యొక్క సంపూర్ణ సహకారం లభిస్తుంది. మీ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. కుటుంబంలో ఒకరికి ఏదో విధంగా ఆదాయం పెరుగుతుంది. ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరిగే అవకాశం ఉంది. అయితే మీరు కూడా కుటుంబాన్ని, కుటుంబ సభ్యుల్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తారు. కుటుంబ అవసరాలకి ఏదైనా సర్దుబాటు చేయడం, ఏవైనా సమస్యలు మీ కుటుంబంలో ఉంటే దాన్ని సరిదిద్దడానికి కూడా ఎక్కువ టైం దానికి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ నెల 9వ తారీఖు వరకు శుక్రుడు రాశి అందే సంచరిస్తున్నాడు. దశమ తృతీయాధిపతిగా శుక్రుడు రాశిలో సంచారం వల్ల మీ యొక్క జీవన విధానంలో, అలవాట్లలో, లైఫ్ స్టైల్లో చాలా మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదో ఒక కొత్త విద్య నేర్చుకోవాలనే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా స్త్రీలలో ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. అటు మీరు సినిమా రంగంలో ఉన్నా, రాజకీయ రంగంలో ఉన్నా అనూహ్యంగా మీ పాపులారిటీ, పలుకుబడి పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ లాంటిదో, అధికార హోదా కలిగినటువంటి పదవి కానీ ఈ సమయంలో మీకు వచ్చే అవకాశం ఉంది. అది స్త్రీలకి అటువంటి అవకాశం ఉంది, మగవారికి కూడా అటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడం, అలాగే పెద్దవారి దృష్టిలో పడడం వల్ల చాలా బిజీగా ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం మీ ఆదాయం కూడా పెరుగుతుందన్నమాట. రెమ్యునేషన్ కూడా చాలా విపరీతంగా పెరగడం వల్ల ఒకేసారి మీరు వెలుగులోకి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ నెల 10వ తారీఖు తర్వాత శుక్రుడు ధనస్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే మరి ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ ఏదైనా ప్రైవేటులో పెద్ద ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే కంపల్సరీగా వారు ఉద్యోగ ప్రయత్నాలు నెరవేరే అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వ పథకాలు అనుకూలంగా వస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. అలాగే కుటుంబ అవసరాలకి విలువైనటువంటి వస్తువులు, వస్తు సామగ్రి అవ్వచ్చు, బట్టలు అవ్వచ్చు, నగలు అవ్వచ్చు, అటువంటివి సమకూరే అవకాశం ఉన్నది. అంటే ఓవరాల్గా ఈ రాశి వారికి శుక్రుడు, రవి చాలా బలంగా ఉండడం వల్ల చాలా వరకు ఈ రాబోయే 15 రోజుల్లో చాలా విషయాల్లో సమస్యలు పరిష్కరించుకుంటారు. అయితే గురువు లాభమందు ఉన్నాడు. ఇంకా కేవలం మీకు ఈ నెల 18 వరకు గురువు లాభస్థానంలో ఉండి అటు పిల్లల యొక్క సహకారం ఉంటుంది. అలాగే మీ యొక్క పూర్వపుణ్యం కలిసి వస్తుంది. మీలో టాలెంట్ కూడా తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువ ఏదైనా ఒక సెలబ్రిటీ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ వారంలో, ఈ పక్షంలో తృతీయ స్థానంలో ఈ బుధుడు అలాగే కుజుడు కలయిక ఏర్పడడం వల్ల కంపల్సరీగా అన్నదమ్ములతో కానీ, కొలీగ్స్తో కానీ విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి కూడా రావడం కానీ, ఇతరులు చేసినటువంటి పొరపాట్లు మీ మీదకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదైనా ఒక సంతకం పెట్టి ఉన్న ఒక డాక్యుమెంట్ విషయంలో కానీ, ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లు అవ్వచ్చు, అకౌంట్స్ పత్రాలు అవ్వచ్చు, ట్యాక్స్ సంబంధించి అవ్వచ్చు, అందులో కొన్ని పొరపాట్లు జరగడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు రావచ్చు. పొరపాటును మీరు ఎవరికైనా చెక్కో, షూరిటీ సంతకం పెట్టి ఉంటే అది ఈ సమయంలో దాని వలన మీకు ఈ సమయంలో ఇబ్బంది కూడా కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా కొన్ని సంతకాలు పెట్టేటప్పుడు, ఎవరితో అన్న ఒప్పందాలు చేసుకునేటప్పుడు, అగ్రిమెంట్లు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అయితే యాస్టేజ్గా ప్రస్తుతం రాశి యందు కేతు ఉండడం వల్ల ఏదో మనవాడే అనుకుని ఆలోచనారహితంగా తొందరగా సంతకాలు పెట్టడం జరుగుతుంటుంది. అది ఈ సమయంలో దానివల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎనీహో ఇప్పుడు మీకు కొద్దిగా అష్టమ శని ప్రభావాలు ఎలా ఉండదంటే, ఎప్పుడో ఏదో జరిగి ఉంటుంది, అది కంప్లీట్గా మర్చిపోయి మన పనిలో మనం చూస్తుంటాం. సడన్గా ఏదో నోటీస్ లాంటిది వస్తుంది. ఏట్రా అంటే ఏదో షూరిటీ పెట్టారండి, డబ్బులు కట్టాలండి, అలాగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనందుకు తొందరపడకుండా నిదానంగా దాన్ని సరి చేసుకుంటాం మంచిది. అలాగే మరి సప్తమంలో ఉన్నటువంటి కేతువు కూడా ఎప్పుడు ఎవరో ఒకరు మిమ్మల్ని ఏదో విధంగా మీ మీద నిఘా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారు, మీ పరిస్థితులు ఏంటి, మీ పనులేంటి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ ఎప్పుడు దొరుకుతారా అని చూస్తూ ఉంటారు. అలాగే మీ దగ్గర ఉన్నటువంటి సహచరులు మీ యొక్క రహస్యాల్ని,
మీ బలహీనతల్ని ఇతరులకి చేరవేయడం, వాళ్ళ వల్ల లబ్ధి పొందడం ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా సింహరాశి వారు ఏదైనా ఒక హోదాలో ఉన్నవాళ్ళు మాత్రం చాలా సీక్రెసీ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. వారి యొక్క వ్యాపార వ్యవహారాలు కానీ, అలాగే పర్సనల్ విషయాలు కానీ, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఉంటుంది. అటువంటివి ఈ సమయంలో మీరు కొంత గుట్టుగా గోప్యంగా ఉండుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక చిన్న తప్పుకి పెద్ద పనిష్మెంట్ లాంటిది ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా చిన్నదాన్ని పెద్ద చేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు. అయితే ఎంత గురువు లాభంలో ఉన్నప్పటికీ కూడా తర్వాత అంతా పరిష్కారం అవుతుంది. కానీ ముందు వచ్చినటువంటి ఇబ్బంది మీకు బాగా బలహీనతని, మానసిక అశాంతిని, గౌరవ భంగాన్ని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రస్తుతం ఎవరైనా కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించినప్పుడు మన యొక్క అంటే మీ నక్షత్రాన్ని బట్టి తారాబలం అని ఉంటుందన్నమాట. అంటే ప్రతిరోజు ఒక నక్షత్రం, కొన్ని హోరలు, తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. అయితే ఎక్కువగా రోజు కన్నా, తిథి కన్నా నక్షత్రం అన్నది కొద్దిగా బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందుకనే మన ఈ ముహూర్తాలు అవి నక్షత్రాన్ని బట్టి పెడుతూ ఉంటారు. ఏదైనా అంటే ఈ పంచాంగంలో ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నారు, మీరు ఏదైనా ఒక పని మీద వెళ్ళినప్పుడు, ఒకరిని సంప్రదించినప్పుడు క్షేమతార అంటే మీ నక్షత్రం నుంచి 4వ తార క్షేమతార అవుతుంది. అది ప్రయాణాలు చేపట్టిన, భూమి స్థిరాస్తి లాంటివి కొనుక్కున్న దానివల్ల మీకు చాలా లాభం అది కలిగే అవకాశం ఉంది. అలాగే సంపత్తార అని ఉంటుంది. 2వ తార అంటే మీ నక్షత్రానికి 2వ తార లెక్కెట్టుకుంటే ఆ సంపత్తారలో మీరు బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేసుకున్న, అంటే ఆ తారాబలం ఉన్న రోజు మీరు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకున్నా, లేదంటే అప్పు ఇచ్చినా అది మీకు వాళ్ళకి కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఏదన్నా బంధుత్వం కలుపుకోవాలన్నా కూడా ఈ సంపత్తారలో మీరు కలుపుకోవచ్చు. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఏదైనా కోర్టు కేసు వేయాలి, అప్పు కోసం, రుణం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు సాధన తార, ముఖ్యంగా ఈ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులు ఈ సివిల్స్ లాంటి ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఎగ్జామ్స్ రాసే రోజు కానీ, అప్లికేషన్ పెట్టే రోజు కానీ సాధన తారలో మీ యొక్క అప్లికేషన్ పెట్టి ఆ ప్రయత్నం చేస్తే 100కి 100 రూపాయలు అది సక్సెస్ అవుతుంది. క్రీడాకారులకు కూడా ఈ సాధన తార అన్నది చాలా బలమైంది. అంటే మీ జన్మ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2వ తార, 4, 6 చాలా వరకు సక్సెస్ ఇస్తాయి. ఇంకా క్షేమతార ఇవన్నీ పక్కన పెడితే 8వ తార, 9వ తార కూడా ఉంటాయి. బట్ 8వ తార అన్నది కొంతవరకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. 9వ తార కూడా అంతే ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే కొన్ని కార్యక్రమాలకి కొన్ని నక్షత్రాలు చాలా వరకు మనకి సహాయపడుతూ ఉంటాయి. ఏదైనా సక్సెస్ రావాలంటే మీరు కొన్ని నక్షత్రాల్లో ప్రారంభించాలి. ముఖ్యంగా పునర్వసు, స్వాతి, శ్రవణం, ధనిష్ట ఇవన్నీ కూడా చర నక్షత్రాలు అంటారు వీటిని. ఈ చర నక్షత్రాల్లో మీరు ఒక గృహప్రవేశం చేసిన, ఒక ఉద్యోగంలో చేరిన, ఒక యంత్రం, వాహనం లాంటిది కొన్నా అవి చాలా వరకు సక్సెస్ఫుల్గా ముందుకి వెళుతూ ఉంటాయి. అంటే కొన్ని నక్షత్రాలు తారాబలం లేకపోయినా ఆ నక్షత్రాల్లో మనం పని ప్రారంభించుకుంటే ఆ పని సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంటాయి. అలాగే కొన్ని ఈ మృగశిర, అనురాధ, ఈ రేవతి ఇలాంటి నక్షత్రాల్లో కూడా మనం ప్రారంభించినప్పుడు అవి చాలా స్మూత్గా, హ్యాపీగా ముందుకు వెళ్తుంటాయి. అయితే ముఖ్యంగా ఈ దైవానికి సంబంధించినటువంటి ధార్మిక కార్యక్రమాలు, యజ్ఞ యాగాదులు, అలాగే భగవంతుడికి తొందరగా మన విన్నపం చేరాలనుకుంటే విశాఖ, కృత్తిక ఈ 2 నక్షత్రాలకి అగ్నిదేవుడు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు. ఈ నక్షత్రాల్లో మీరు దైవ కార్యక్రమాలు, యజ్ఞ యాగాది హోమాలు చేసినప్పుడు ఆ ఫలితం మీకు తొందరగా రావడానికి కారణం అవుతూ ఉంటుంది. అయితే దీనికి కొద్దిగా పరిజ్ఞానం కూడా అవసరం ఉంటాయి. అలాగే మనం దైనందిన జీవితంలో ఈ హోరలు, అలాగే కామన్గా ఈ నక్షత్రాలు, ఈ ముహూర్తాలు ఇవి చూసుకున్నప్పుడు కొద్ది వరకు మన ప్రయత్నానికి అవి సహకరించి మన సక్సెస్కి కారణం అవుతూ ఉంటుంది. స్వస్తి.